యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములు. ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశం ఏమిటంటే, దేవుడు మనకి నిత్యము తోడై ఉండే దేవుడు. మన యేసయ్య ఎలాంటి దేవుడు? నిత్యము, ప్రతి క్షణం, ప్రతి ఘడియ మనకి తోడై ఉండే దేవుడు. ఎందుకంటే చాలా మంది కూడా అధైర్యపడుతూ ఉంటారు, నాకెవరూ లేరు, నా బాధ పోదు, నా పరిస్థితి ఇంతే. కానీ ఇక్కడ నిరంతరము, నిత్యము మనకెవరు తోడుగా ఉంటారని చెప్తున్నాను? యేసయ్య తోడుగా ఉంటాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు, ఆయనే సర్వశక్తిమంతుడై ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు. దేనికంటే నిరంతరము కూడా మనతో ఎవరుంటారు? యేసయ్య ఉన్నాడు అని మనము బలమైన విశ్వాసముతో మనం జీవించాలి. అలా కనుక మనం జీవిస్తున్నట్లయితే మనము ఎక్కడికి వెళ్తున్నా, మనం ఏం చేస్తున్నా, మన ఆలోచన ఏమై ఉన్నా మనకి ఎవరు తోడుగా ఉన్నట్లు? యేసయ్య మనతో తోడుగా ఉన్నాడు. మనం ఎప్పుడు ఒంటరి వారిని కాదు, మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు ఒక్కసారి వాగ్దానం ఇచ్చాడు అంటే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త, ఎందుకంటే ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు కనుక మనలో విశ్వాసం ఎంతైతే ఉంటుందో అంత యేసయ్యకి మనం దగ్గరగా ఉన్నట్లు. మనం ఎంతైతే యేసయ్యని నమ్ముతామో అన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరుగుతాయి. యేసయ్య నిన్ను, నన్ను, మనందరినీ ఏమడిగాడో తెలుసా? మీరు నా పట్ల విశ్వాసముగా ఉండండి, మీరు నన్ను నమ్మండి, మీరు నన్ను నమ్మితే సమస్తము సాధ్యమే అని యేసయ్య వాగ్దానం ఇచ్చిన దేవుడు. అంటే మనమే నమ్మటల్లా యేసయ్యని. దేనికో తెలుసా? లోక కోరికలతో, లోకంలో ఉన్న ఆశలతో మనం యేసయ్యని దూరంగా పెట్టుకుంటున్నాం. ఒక్కసారి మీ హృదయంలోకి యేసయ్యని ఆహ్వానించండి. ఆయన సిద్ధముగా ఉన్నాడు. హృదయం అనే నీ తలుపు దగ్గర ఆయన నిలబడి ఉన్నాడు. యేసయ్య నువ్వు ఎప్పుడు పిలుస్తావా, ఎప్పుడు నీ హృదయంలోకి రావాలా అని యేసయ్య నీ హృదయం దగ్గరే ఉన్నాడు. నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఒక్కసారి ఇచ్చి చూడు, నీ జీవితమే మారిపోతుంది. అద్భుతాలే నీ సొంతం. దేనికంటే యేసయ్యలోకి గనుక, యేసయ్యను మన హృదయంలోకి గనుక ఆహ్వానిస్తే నీ జీవితం స్వర్గముగా మారిపోతుంది. ఎందుకంటే ఆయన మనతో ఉంటే ఏ వ్యాధి మన దగ్గరికి రాదు. యేసయ్య మనతో ఉంటే ఏ బాధ మన దగ్గరికి రాదు. యేసయ్య మనతో కనుక ఉంటే ఏ సమస్యలు మన దగ్గరికి రావు. యేసయ్య మనతో ఉంటే ఏ అప్పు మన దగ్గరికి రాదు. యేసయ్య మనతో ఉంటే ఏ దరిద్రము మన దగ్గరికి రాదు. యేసయ్య మనతో ఉంటే ఎలాంటి శత్రువులు మన దగ్గరికి రారు. ఎందుకో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉన్నాడు కనుక. అందుకే ఒక్కసారి నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకిచ్చి యేసయ్యని పరిపూర్ణముగా యేసయ్యని నమ్ము. నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావని యేసయ్య వాగ్దానం ఇచ్చిన దేవుడై ఉన్నాడు కనుక మనం యేసయ్యని నమ్ముదాం. దేనికంటే ఆయన మనతో ఉంటాడు. మనం యేసయ్యని నమ్మితే యేసయ్య మనతో ఉంటాడు. దేనికంటే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు కనుక, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు కనుక, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు కనుక. దయచేసి వాక్య భాగంలోకి వెళ్దాము. యెషయా 40వ అధ్యాయము 29వ వచనము. బాగా వినండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువారు ఎవరు? ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. మళ్ళొక్కసారి చెప్పమ్మా. సొమ్మసిల్లిన వారికి శక్తినిచ్చేవాడు ఆయనే. ఆగమ్మ అంటే ఏమిటి? చాలా మంది అనుకుంటా ఉంటారు, నా జీవితము ఇంతే, నాకు ఇంకా ఎదుగుదల లేదు, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావటం లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది, బ్రతకాలనిపిస్తలా, ఈ అప్పులు నన్ను వదలవు, ఈ వ్యాధి నన్ను వదలదు, ఈ దరిద్రం నన్ను వదలదు, నా శత్రువులు నన్ను వదలరు అని ఎంతో మంది ఆ విధముగా ఉంటారు. అప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడు? వాక్యముతో నీతో మాట్లాడుచున్నాడు. సొమ్మసిల్లిన వారిని బలమిచ్చువాడు ఆయనే. అంటే ఆయన నీకు బలాన్ని చేకూర్చాలన్నా, యేసయ్య నీకు బలాన్ని ఇవ్వాలన్నా, నువ్వు
యేసయ్య వైపు చూడాలి, యేసయ్యని నమ్మాలి, విశ్వాసంతో జీవించాలి. మనకి కావాల్సింది ఏమిటో తెలుసా? విశ్వాసం. విశ్వాసం అనే ఆయుధం నీ దగ్గర ఉందా? విశ్వాసం అనే కత్తి నీ దగ్గర ఉందా? విశ్వాసం అనే ఆయుధము ఖడ్గం కనుక నీ దగ్గర ఉన్నట్లయితే మన దగ్గరికి ఈ లోకంలో ఉన్న బాధలేమీ రావు, ఏ చెడు రాదు. ఎందుకంటే మనతో విశ్వాసము కనుక ఉంటే మనతో ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలి? నిరంతరము ప్రార్థన చేయాలి. అందుకని మనం ఏం చేయాలి? సమయం ఉన్నప్పుడల్లా బైబిల్ తీసుకుని వాక్యం చదువుకోవాలి. అప్పుడే నువ్వు విశ్వాసములో బలపడతావు. దేనికి? వాక్యం నువ్వు ఎంతైతే చదువుతావో అంత బలపడగలుగుతావు. దేనికంటే వాక్యము నువ్వు చదివే కొద్ది నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నట్టో తెలుసా? యేసయ్యతో నువ్వు స్నేహం చేస్తున్నట్లు. దేనికంటే బైబిల్ నువ్వు చదవడం కనుక స్టార్ట్ చేస్తే లోకంలో ఉన్న చెడ్డ కార్యాలు, లోకంలో ఉన్న చెడు పనులు అస్సలకి నీ దగ్గరికి రావు. కారణం ఏమిటో తెలుసా? యేసయ్య అంటే ప్రేమ ఉంటుంది, యేసయ్య అంటే భయం ఉంటుంది. అమ్మో, నేను ఏం చేసినా నా దేవుడు నన్ను చూస్తున్న దేవుడు, నా దేవుడి దృష్టిలో నేను చెడ్డవాడిగా ఉండకూడదు, మంచివాడిగా ఉండాలి అని నీకు ఒక భయం కలుగుతుంది. దేనికంటే అందుకే మనం ఏం చేయాలి? సమయం ఉన్న ప్రతిసారి కూడా మనము వాక్యముని బైబిల్ తీసుకోవాలి, వాక్యమును చదువుకుంటా కనుకుంటే నువ్వు ఎవరితో ఉన్నట్లంటే యేసయ్యతో ఉన్నట్లే. దేనికంటే నిన్ను బలపరుస్తుంది వాక్యము, నిన్ను బలపరుస్తుంది వాక్యం, నీకు విశ్వాసం కలిగిస్తుంది వాక్యము. దేవుడై ఉన్నాడు కనుక నీవు ఎవరితో ఉన్నట్లు? దేవుడితో ఉన్నట్లు, నువ్వు యేసయ్యతో ఉన్నట్లు. అందుకని మనం సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి? బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసేకపోతే నీకు ముందు, నీ వెనక, నీ కుడి పక్క, నీ వెడమ పక్క ఎవరుంటారో తెలుసా? యేసయ్య దేవదూతలు ఉంటారు. అందుకే మనం సమయం ఉన్నప్పుడల్లా వాక్యం చదవండి, బైబిల్ పట్టుకోండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. ఇంకో ముందుకెళ్ళమో చదువు, మళ్ళీ ఒకసారి చదువు. సొమ్మసిల్లిన వారికి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. ఇక్కడ యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. మళ్ళొకసారి రిఫరెన్స్, మీరు ఎలాంటి కష్టాల్లో ఉన్నా, మీరు ఎలాంటి బలహీనతలో ఉన్నా, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నా మీరు ఈ వాక్యముని తీర్చి చదువుకోండి. చదివే కొద్ది ఏం జరిగింది? విశ్వాసం పెరిగిద్ది. విశ్వాసమే కాదు, మనతో ఎవరుంటారు చెప్పండి? యేసయ్య మనకి తోడుగా ఉంటాడు. దేనికంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఏ ఒక్క మాట అబద్ధము కాదు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాట నిజము కనుక అద్భుతమైన రీతిలో ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడై ఉన్నాడు. యెషయా 40:29 రాసుకోండి రిఫరెన్స్. మీకు సమయం ఉన్నప్పుడు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీరు బాధలో ఉన్నప్పుడు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. యేసయ్యా, నువ్వు ఈ వాగ్దానం ఇచ్చేవు తండ్రి, ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చినందుకు దేవా నీకు సమస్త మహిమ కలుగును గాక తండ్రి అని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి మనం. దేనికంటే ఆయనలోనే సమస్తం ఉన్నాయి. నీకేమి కావాలన్నా యేసు నామములో సాధ్యమవుతుంది. ఇంతవరకు నువ్వు అడగలేదేమో, యేసు నామములో ఈ రోజు నుంచి, ఈ వాక్యం విన్నా కాడ నుంచి నీకేమి కావాలో యేసు నామములో నువ్వు అడుగు. నీ వల్ల కాంది యేసు నామములో అవుతుంది, ఇతరుల వల్ల కాంది యేసు నామములో అవుతుంది. నీ పనులకి ఏమైతే ఆటంకంగా ఉన్నాయో యేసు నామములో ఆటంకాలన్నీ కూడా కొట్టివేయబడి నీకు యేసు నామములో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. నువ్వు ఇంతకాలం నుంచి దేనికోసమైతే పోరాటం చేయించున్నావో, ఇంతకాలం నుంచి నీకు ఏ పని అయితే అవ్వకుండా ఉంటుందో ఆ పనులన్నీ కూడా యేసు నామములో అవుతాయి. నువ్వు కనుక ఈ వాక్యం ఈ రోజు కనుక విన్నట్లయితే యేసు నామములో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో యేసు
నామములో నాకు ఈ అద్భుతమైన కార్యం జరిగినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక అని మీరు ప్రార్థన చేయండి. అద్భుతాలన్నీ కూడా మీ సొంతం. ఎందుకంటే ఆయన నామములోనే మనకి సమస్త కార్యాలు, సమస్త అద్భుతాలు జరుగుతాయి. ఆయన గొప్ప దేవుడు ఉన్నాడు కనుక మరొక వాక్య భాగంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 28:8. నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీకు దీవెనలు కలగాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం మన ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే దీవెనలు కలుగుతాయా? లేదంటే మనం మన ఇష్టం వచ్చినట్టుగా లోకస్తులుగా బ్రతికితే దీవెనలు కలుగుతాయా? లేకపోతే మనము ప్రార్థన చేయకుండా, బైబిల్ పట్టుకోకుండా, వాక్యం చదవకుండా ఉంటే దీవెనలు కలుగుతాయా? అయితే ఏది కూడా కలగదు. మనం ఎలా ఉంటే మనకి దీవెనలు కలుగుతాయి అంటే నీకు దీవెనలు ఇస్తానికి నేను సిద్ధముగా ఉన్నా అని యేసయ్య వాక్యం రూపంలో మనతో మాట్లాడుచున్నాడు. మనకు ఆయన దీవెనలు కావాలా వద్దా? మనకందరికీ కూడా యేసయ్య దీవెనలు కావాలి. మనకు యేసయ్య దీవెనలు కావాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి? యేసయ్య బిడ్డగా జీవించాలా వద్దా? యేసయ్య బిడ్డగా మనం జీవించాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తానికి, ఆయన ఎప్పుడు కూడా యేసయ్య నిన్ను దీవిస్తానికి, యేసయ్య ఆయన ఎప్పుడు కూడా నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఎదురు చూచుచున్న ప్రేమామయుడు. కాబట్టి ఆయన సన్నిధానానికి వస్తే అందరికీ దీవెనలే. ఏ ఒక్కరికి కూడా నేను నీకు దీవెనే ఇవ్వను అండు. ఆయన సన్నిధానానికి వచ్చి అయ్యా నువ్వు నాకు కావాలయ్యా యేసయ్యా, అయ్యా నువ్వు నాకు కావాలయ్యా యేసయ్యా అని అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన దీవెనలను ఇస్తానికి ఆయన ప్రతి క్షణము సిద్ధముగా ఉన్న దేవుడై ఉన్నాడు. మీలో ఎంతమందికి దీవెనలు కావాలి చెప్పండి? మీలో ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి చెప్పండి? మీలో ఎంతమంది సమస్యల నుంచి విడుదల పొందుకోవాలి చెప్పండి? అందరికీ కావాలి. కాబట్టి ఇక్కడ యేసయ్య మనకి వాగ్దానం ఇచ్చుచున్న దేవుడు. ఎలాంటి వాగ్దానం చదవము ఒకసారి. నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నములన్నీ అన్నిటిలోను నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు. ఎలా ఆజ్ఞాపిస్తాడు చెప్పండి? నీవు యేసయ్య బిడ్డగా జీవించాలి. దేనికంటే నువ్వు ఎవరెవరైనా తిరిగితే నీకు దీవెనలు రావండి. నీవు ఎట్లా ఉంటే నీకు దీవెనలు వస్తాయో తెలుసా? నీకు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి కైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును. ఎంత గొప్ప దేవుడు! దేనికంటే ఆయనకి నువ్వు తోకగా ఉంటావు. ఇష్టం లేదు, నిన్ను తలగా ఉంచుతాడు. దేనికంటే ఆయన మనందరినీ ప్రేమించుచున్న దేవుడు. ఆయనే సర్వశక్తిమంతుడై ఉన్నాడు, ఆయనే సర్వాధికారి అయి ఉన్నాడు. దేనికంటే మనం ఆయన దీవించే దేవుడు, ఆయన మనం ఆశీర్వదించే దేవుడు. అయితే మనం ఎలా ఉండాలి? మనం ఈ లోకస్తులుగా లోకములో ఉండాలా? లోకములో ఉన్నప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? నిరంతరం కూడా మన చూపు ఎవరి వైపు ఉండాలి? యేసయ్య వైపు ఉండాలి. మనం ఎవరితో నడవాలి? యేసయ్యతో నడవాలి. లోక కోరికలన్నింటినీ కూడా పక్కన పెట్టాలి. దేనికంటే లోకంతో గనక నడిస్తే మనకన్నీ శ్రమలే. లోక కోరికలతో గనక ఉంటే అన్ని ఇబ్బందులే. మనకి ఏమీ లేకుండా ఉండాలంటే మనం ఎవరి బిడ్డలుగా జీవించాలి చెప్పండి? దేవుని పిల్లలలాగా, దేవుని బిడ్డలలాగా మనము జీవించాలి. ఎందుకనగా ఆయన గొప్ప దేవుడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తానే ఉంటాడు, ఆయన నిన్ను దీవిస్తానే ఉంటాడు, ఆయన నిన్ను అభివృద్ధి చేస్తానే ఉంటాడు. ఎప్పుడు మనం ఆయన సన్నిధానంలో ఉంటే, ఆయన మాట వింటే, ఆయన సన్నిధిలో నడిస్తే నడవవా? నీకు దీవెనలు వద్దా? నీకు ఆశీర్వాదాలు వద్దా చెప్పండి? మీరు మీ కుటుంబం దీవించబడతాం కావాలా వద్దా? కావాలి కనుక మనం ఎవరంటే నడవాలి? యేసయ్య వెంటే మనం నడవాలి.
దేనికి? నీకు, నీ కుటుంబానికి, మీ అందరికీ కూడా ఆశీర్వాదాలు కుమ్మరించబడాలంటే మనం ఎలా ఉండాలి? మన ఇంట్లో మన యేసయ్య ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన పెట్టండి. ప్రతిరోజు కూడా వాక్యం చదవండి. మనం దేనికంటే దేవుడితో నడవాలి. మనం దేవుడితో ఉండే బిడ్డలము కనుక. దేనికంటే ఆయన మనతో ఉంటే మనకి ఎలాంటి సమస్యలు మనకి ఉండవు. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అయి ఉన్నాడు కనుక ఆయన మాత్రమే మన జీవితంలో అద్భుతాలను చేయగలిగిన దేవుడు. ఆయన మాత్రమే దీవెనలను మన జీవితంలో మనకి ఇవ్వగలిగిన దేవుడు అయి ఉన్నాడు కనుక ఆయన ఎలాంటి దేవుడు? గొప్ప దేవుడు. నమ్మినోళ్ళకి నమ్మినంత. దేనికంటే ఆయనని ప్రతి ఒక్కరూ పిలవండి. మీ ఇంట్లో అందరింట్లో యేసయ్య కావాలి అనకన్నా ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నువ్వు మా ఇంట్లో ఉండు తండ్రి అని ప్రార్థన చేయండి. మీ హృదయాల్లోకి యేసయ్యని ఆహ్వానించండి. మీ పూర్ణ హృదయము యేసయ్యకి అప్పచెప్పండి. మరొక వాక్యం భాగానికి వెళ్దాం. కీర్తనలు 107వ కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు ఏమంటున్నాడు? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప ఎలా ఉంటుంది? నిత్యము, భూమున్నంత వరకు. అంటే ఆయన ఎంతటి దయాళుడు అంటే నువ్వు ఘోర పాపివా అయినా పర్వాలా ఆయన సన్నిధానానికి వచ్చి దేవా నా పాపములన్నీ క్షమించే తండ్రి, నువ్వు మాత్రమే క్షమించగలిగిన దేవుడు అంట కదా, నువ్వు క్షమించు దేవా, నేను ఇంకెన్నడూ పాపము చేయను తండ్రి అని నువ్వు నీ పూర్ణ హృదయంతో యేసయ్య సన్నిధానంలో నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ పాపాలు ఆ క్షణమే ఆయన క్షమించే దేవుడు. దేనికంటే ఆయన మాత్రమే క్షమించి నిన్ను ప్రేమించి తన హృదయానికి అద్దుకునే దేవుడు ఎవరంటే మన యేసయ్యేనండి. అందుకే ఆయన ఎంతటి ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడు, ఎలాంటి వారినైనా ప్రేమించగలిగిన దేవుడు, ఎలాంటి వారినైనా ఆదరించగలిగిన దేవుడు, ఎలాంటి వారినైనా ఆదుకునే దేవుడు, ఎలాంటి వారినైనా రక్షించగలిగిన దేవుడు ఎవరు అయినా ఉన్నారా అంటే మన యేసయ్యేనండి. ఆయన గొప్ప దేవుడు మన యేసయ్య. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన మన యేసయ్య. అందుకే మనందరం కూడా ఏం చేయాలంటే సమయం ఉన్న ప్రతిసారి కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. దేనికంటే ఆయన తప్ప మరొక దేవుడు మనల్ని ఆదరించడు, ప్రేమించడు. ఆయన నిరంతరము మనతో ఉండి మనల్ని ప్రేమించుతున్న దేవుడు ఏమండి? యేసయ్య. మరొకసారి చదవమ్మా. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప ఎలా ఉంటుంది? నిత్యము. నీ ఆఖరి క్షణం వరకు కూడా నువ్వు యేసయ్య దగ్గరికి వస్తావేమో అని ఆయన ఎదురు చూస్తాడు. ఆయన కృప నిత్యము అంటే మన జీవితం ఉన్నంత వరకు, ఈ సృష్టి ఉన్నంత వరకు ఆయన కృప నిత్యం ఉంటుంది. నువ్వు పాపంలో బ్రతుకుతున్నావేమో, నువ్వు ఇంకా మారుతావు. ఆఖరి క్షణం వరకు నీ కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక యేసయ్య మాత్రమే. దేనికి? ఈ బిడ్డ లాస్ట్ క్షణంలో అయినా సరే నా వైపు చూస్తాడేమో, ఆ బిడ్డని రక్షిద్దాం, ఆ బిడ్డని కాపాడదాం, ఆ బిడ్డ జీవితాన్ని చిగురింప చేద్దాం, మళ్ళీ ఆ బిడ్డకి జీవితాన్ని ఇద్దామని ఆఖరి క్షణం వరకు ఎదురు చూసేవారు ఎవరన్నా ఉన్నారు అంటే అది యేసయ్య మాత్రమే. ఎందుకంటే నీవు ఇంకొక 10 నిమిషాల్లో చనిపోతావా, ఆ క్షణంలో కూడా ఇంకొక నిమిషంలో చనిపోతావా, ఆ క్షణంలో కూడా నీ కోసం ఎదురు చూసేది ఎవరంటే యేసయ్యే. ఆ క్షణంలో కూడా నిన్ను రక్షిస్తానికి, ఆ క్షణంలో కూడా నీ పాపాలు క్షమిస్తానికి, ఆ క్షణంలో కూడా నిన్ను దీవిస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు యేసయ్య. మనమే చూడాలి, ఆయన వైపు చూసి యేసయ్యా
నువ్వు ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. అయ్యా నా పాపాల నుంచి నన్ను బయటకు లాగు దేవా, నా పాపాలకు కడిగివేయి తండ్రి. దేవా నీవు మాత్రమే నన్ను రక్షించగలిగిన దేవుడివి నాయనా అని నిరంతరము ఆయన కనుక ప్రార్థన చేసినట్లయితే ఆఖరి క్షణములో అయినా నిన్ను రక్షించగలిగిన దేవుడు ఎవరు? యేసయ్య మాత్రమే. ఆయన ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. ఇంకొకసారి చదవమ్మా. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము. ఆయన దయ కలిగిన దేవుడై ఉన్నాడు. అందుకే మనము ప్రతి ఒక్కరము కూడా ఆయన దయపైనే మనం జీవించుచున్నాము. ఆయన కనుక, ఆయన దయ కనుక మన మీద లేకపోతే ఏమవుతుంది? ఎవరెవరు ఎన్నెన్ని చేశారో ఎవరికి తెలియకపోయినా యేసయ్యకి మాత్రము తెలుసు. మనం ఏం తప్పులు చేసామో, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మాటలు మాట్లాడామో, ఎలాంటి పనులు చేసామో ఈ లోకం మొత్తానికి తెలియకపోయినా ఎవరికి తెలుసు చెప్పండి? యేసయ్యకి తెలుసు. అయినా ఆయన దయాళుడు. నువ్వు చేసిన ఏ ఒక్కటి ఆయన జ్ఞాపకం పెట్టుకోడు. ఆయన సన్నిధానానికి వచ్చి దేవా నా పాపాలన్నీ క్షమించివే తండ్రి, ఇంకా నేను ఎన్నడూ తప్పులు చేయను దేవా, నన్ను రక్షించు దేవా అంటే చాలు. ఆయన అంతటి దయాళుడై ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? యేసయ్య సన్నిధానంలో ఉండాలి. చదవమ్మా. కొండల తట్టు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎందుకంటే ఇది నా జీవితంలో జరిగిన నిజాన్ని నేను చెప్పుచున్నాను. వ్యాపారం చేసి బిజినెస్లో నేను అనేక విధాలుగా దెబ్బతిని ఉన్నప్పుడు ఏ ఒక్కరూ నాకు సహాయం చేసిన వారు లేరు. నేనప్పుడు ఎవరి వైపు చూశాను? యేసయ్యా అని ఆయన వైపే చూశాను. నా కన్నీరు ఎక్కడ కార్చాను? యేసయ్య సన్నిధానంలోనే కార్చాను. కూలిపోయిన నన్ను, ఎండిపోయిన నా జీవితాన్ని చిగిరింప చేశాడు. దీవెనల మీద దీవెనలు కుమ్మరించుచున్నాడు. రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడో తెలుసా? 5-6 గంటలు నేను ప్రార్థన చేశాను. యేసయ్యా నాకు దిక్కు నీవే, యేసయ్యా నా ఆధారం నీవే, యేసయ్యా నీవు తప్ప నాకెవరూ లేరు, యేసయ్యా నీవే నన్ను సృష్టించావు తండ్రి, అయ్యా నీవు మాత్రమే నన్ను కాపాడే దేవుడివి, యేసయ్యా నీవు మాత్రమే నన్ను రక్షించే దేవుడివి, యేసయ్యా నా ఎండిపోయిన నా జీవితాన్ని చిగురింపు చేయి తండ్రి అని నేను అడిగే. అద్భుతమైన రీతిలో కూలిపోయిన నన్ను, ఎండిపోయిన నా జీవితాన్ని చిగురింపు చేసిన దేవుడు, ఫలింప చేసిన దేవుడు. ఈ రోజున నేను బ్రతకడమే కాదు, నా కింద యేసు నామములో ప్రతి 10 మందిని ఆయన బ్రతికించుచున్నందుకై యేసయ్యకి మహిమ కలుగును కాక. మీలో అలా ఎవరైనా కుంగిపోయి ఉన్నారా? మీలో ఎవరైనా కూలిపోయి ఉన్నారా? మీలో ఎవరైనా ఎండిపోయి ఉన్నారా? ఎండిపోయిన దాన్ని చిగిరింప చేసేది యేసయ్య. ఆయన మాత్రమే గొప్ప దేవుడు. కూలిపోయిన జీవితాన్ని లేవనెత్తేది యేసయ్య. అందుకే ఆయన్ని నమ్మండి, ఆయన్ని ప్రార్థించండి. దేనికంటే నా జీవితంలో నేను సంవత్సరము ప్రార్థన చేశాను, రోజుకి 5-6 గంటలు. దేనికంటే ఆయన దీవెనలు నా మీదకి రావాలి. యేసయ్యా నీ కృప నా మీద ఉండాలి. యేసయ్యా నీవు మాత్రమే నన్ను రక్షించగలవు. యేసయ్యా నీవు మాత్రమే నన్ను కాపాడగలిగే దేవుడు తండ్రి. నీవు మాత్రమే నన్ను, నా కుటుంబాన్ని రక్షించే దేవుడు అయ్యా అని నిరంతరము కూడా ఆయన పాదాల మీద ఆయన పాదాల దగ్గరే నేను ప్రార్థన చేసేవాడిని. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక. ఆయన నీ మొరని ఆలకించే దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు. నా కన్నీరు తుడిచిన దేవుడు నా యేసయ్య, నా మొర ఆలకించిన దేవుడు నా యేసయ్య. అయితే మనలో ఏముండాలో తెలుసా?
విశ్వాసం ఉండాలి, అద్భుతమైన విశ్వాసం ఉండాలి. నేను విశ్వాసంతో ప్రార్థన చేశా. దేనికంటే ఇక ఆయన తప్ప నన్ను ఆదరించేవారు, నన్ను ఆదుకునేవారు, నన్ను రక్షించేవారు నాకు ఈ లోకంలో ఎవరు కనపడలా. దేనికంటే ఎవరైనా వచ్చి 4 మాటలు చెప్పగలిగే వారే కానీ నీకు ఏ విధమైన సహాయము చేయగలిగిన వారు కాదు. అదే యేసయ్య అనుకో, నిరంతరము ఆయన నిన్ను ప్రేమించుచున్న దేవుడు, ఆయన నిన్ను ఆదరించుచున్న దేవుడు. ఆయనకి నువ్వు కావాలి కనుక, నువ్వు ఆయన సొత్తు కనుక, నేను ఆయన సొత్తు కనుక ఆయనకి మనందరము కావాలి. అందుకే ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించుచున్న దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసయ్యే. ఆయన మాత్రమే సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మాత్రమే సర్వాధికారి అయిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. దేనికంటే అన్ని చేయగలిగిన దేవుడని యేసు నామములో నేను చెప్పుచున్నాను. మరొక వాక్య భాగానికి వెళ్దాం. చదవమ్మా. ఆయన భూమి ఆకాశములను ఆయన ఎలాంటి దేవుడు? భూమి ఆకాశములను సృజించిన దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఆయన నీ పాదము తొట్టున్న ఎవడు? నిన్ను కాపాడువాడు కునకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడు. మనల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. దేనికి? నిన్ను కాపాడేవాడు ఎలా ఉన్నాడు? కునకడు, నిద్రపోడు. దేనికి? ఆయన బిడ్డలము మనము. ఆయన మనల్ని కాచుచున్నాడు. నిరంతరము కూడా మనం ఏమవుతాము అని ఆయన నిరంతరము ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించుచున్న దేవుడై ఉన్నాడు. మనకు ఆయన రక్షణ కావాలా వద్దా? మనకు యేసయ్య కావాలా వద్దా? ఆయన దీవులు కావాలా వద్దా? ఆయన సర్వశక్తి మంతుడై ఉన్నాడు. మనందరికీ కూడా ఆయన దీవులను కావాలి. మనల్ని కాపాడేవారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిరంతరము కూడా నిన్ను కాపాడేది యెహోవానే అని ఆయన వాగ్దానం ఇచ్చుచున్న దేవుడు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు అయినాడు. అందుకే మన అందరం కూడా ఏం చేయాలి? నిరంతరము సమయం దొరికిన ప్రతిసారి కూడా మనందరం ఆయన సన్నిధానంలో ఉన్నట్లయితే మనముంది యేసయ్య ఒక్క క్షణము కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిరంతరము మనతో ఉండి మనం రక్షించే దేవుడై ఉన్నాడు కనుక ఆయన మనము ప్రతి క్షణము కూడా ఆయన మనకి తోడై ఉన్న దేవుడు. ఈరోజు మన వాగ్దానం ఏంటి? నిత్యము మనకి తోడై ఉండే దేవుడై ఉన్నాడు కనుక ఆయన మనతో ఉన్నాడని ప్రతి క్షణం నమ్మమని యేసునామములో చెప్పుచున్నాము. దయచేసి మనకి సమయం లేకపోవడం వల్ల మళ్ళీ వచ్చే వారం మనం చెప్పుకుందాము. మీరెవరూ కూడా అధైర్యపడవద్దు. ఆయన నిత్యము తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు మన యేసయ్య. దయచేసి కన్నులు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మీరు మాకు నిరంతరము తండ్రి, నిత్యము తోడై ఉండే దేవుడు, నిరంతరము మాకు తోడై ఉండే దేవుడు తండ్రి. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని తండ్రి అయా మీరు తోడుగా ఉంటారనే తండ్రి వారందరూ నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేసి తండ్రి వారందరూ తండ్రి వాక్యములో బలములో తండ్రి బలపడి తండ్రి విశ్వాసముతో తండ్రి మీ యందు విశ్వాసముతో తండ్రి ఉండేటట్లు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. మేము మాది ప్రతి ఒక్క వారము మేము చెప్పుచున్న ఈ వాక్యములు మీరు ఎంతో భక్తితో శ్రద్ధలతో మీరు వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి వందనములు. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849844862. మీ అందరికీ వందనం.